ఈ రోజు ఈ వీడియోలో సన్ఫ్లవర్ గురించి తెలుసుకుందాం. సన్ఫ్లవర్ యొక్క శాస్త్రీయ నామం హీలియాంథస్ ఎన్నువస్. సన్ఫ్లవర్ ఆస్టరేసియాయ్ డైసీ కుటుంబం కు చెందింది. సన్ఫ్లవర్ స్వస్థలం ఉత్తర అమెరికా. ప్రకాశవంతమైన పసుపు రేకులు మరియు గోధుమ రంగు మధ్య భాగం కలిగి ఉంటుంది. చిన్న సూర్యకాంతి మొక్కలు సూర్యుడి వైపు తిరుగుతాయి. హీలియోట్రోపిజం. గింజలను తింటారు మరియు వాటితో సన్ఫ్లవర్ నూనె తయారు చేస్తారు. సూర్యకాంతి మొక్క వేగంగా పెరుగుతుంది మరియు చాలా ఎత్తుగా పెరగగలదు. సన్ఫ్లవర్ నూనె ఆరోగ్యకరమైనది మరియు వంటలో విస్తృతంగా ఉపయోగిస్తారు. మధ్య భాగం వందల కొద్దీ చిన్న పుష్పాలతో తయారవుతుంది. సూర్యకాంతి ఆనందానికి చిహ్నం. ఇది సానుకూలత మరియు నిబద్ధతను సూచిస్తుంది. పెద్ద పువ్వు తల 1000-2000 చిన్న పుష్పాలతో ఫ్లోరెట్లు తయారవుతుంది. గింజలు ఫిబోనాక్చి సంఖ్యాక్రమాన్ని అనుసరించే సరైన సుడులు, స్పైరల్ ఆకారంలో పెరుగుతాయి. సూర్యకాంతి మొక్కలు నేలలోని హానికర రసాయనాలు మరియు భార లోహాలను శోషించగలవు. చెర్నోబిల్ మరియు ఫుకుషిమా అణు ప్రమాదాల తరువాత కిరణాలను తగ్గించడానికి సూర్యకాంతి మొక్కలను నాటారు. చిన్న మొక్కలు సూర్యుడిని అనుసరిస్తాయి, కానీ పెద్ద మొక్కలు సాధారణంగా తూర్పు దిశగా స్థిరంగా ఉంటాయి. అన్ని సూర్యకాంతి పువ్వులు పసుపు రంగులో ఉండవు. కొన్ని ఎరుపు, నారింజ, తెలుపు లేదా బహురంగులలో ఉంటాయి. ఇప్పటివరకు పెంచిన అత్యంత ఎత్తైన సూర్యకాంతి మొక్క 9 మీటర్ల 30 అడుగులు కంటే ఎక్కువ ఎత్తు పెరిగింది. సూర్యకాంతి రేకులు తినదగినవి, సలాడ్లలో ఉపయోగించవచ్చు. సూర్యకాంతి మొక్కలను స్థానిక అమెరికన్లు 4000 సంవత్సరాల క్రితమే సాగు చేశారు. పువ్వు మరియు గింజలను సహజ రంగులు తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. సూర్యకాంతి మొక్కలు కేవలం సూర్యకాంతి వల్ల మాత్రమే కాకుండా తమ జీవ గడియారం, బయాలజికల్ క్లాక్ సహాయంతో సూర్యుడి వైపు కదులుతాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.